నిన్న రాత్రి నుండి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్లో పుష్ప 2 బుకింగ్స్ తీసివేయడం సంచలనంగా మారింది. ఇవాళ ఉదయం నుంచి తిరిగి కొనసాగించారు. కానీ ఆ కొన్ని గంటలు మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ఎందుకంటే 1500 కోట్ల గ్రాస్ దాటి 2000 మైలురాయి వైపు పరుగులు పెడుతున్న తరుణంలో ఇలా జరగడం వసూళ్ల పరంగా పెద్ద దెబ్బ కొడుతుంది. పైగా ఉత్తరాది రాష్ట్రాల్లో పీవీఆర్తో పాటు మిరాజ్ సినిమాస్ కీలక థియేటర్స్ చైన్ ఈ ఇద్దరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. పరిష్కారం అయింది. కానీ అసలు ఏం జరిగిందో చూద్దాం. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం 'పుష్ప 2' హిందీ వర్షన్ డిస్ట్రిబ్యూటర్ చేస్తున్న అనిల్ తదాని మూడో వారంలోనూ పెద్ద సంఖ్యలో స్క్రీన్లు కావాలని కోరుకున్నారు. డిసెంబర్ 25న 'బేబీ జాన్' సినిమా రిలీజ్ అవుతున్నా సరే దాంతో సమానంగా 50% థియేటర్లు పెంచేలా వెసులుబాటులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అగ్రిమెంట్ అడిగారట. ఇలా అయితే వరుణ్ ధావన్ మూవీకి 2 రోజులు పెద్ద దెబ్బ పడుతుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ససేమేరా అన్నారట. ముఖ్యంగా పీవీఆర్కు ఈ కండిషన్ అభ్యంతరకరంగా అనిపించిందట. దీంతో పలు దఫాలు చర్చలు, మంతనాలు అవసరమయ్యాయి. ఎట్టకేలకు కథ క్లైమాక్స్ చేరుకుంది. కానీ పుష్ప 2 ప్రకంపనలు నార్త్లో ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలేమో. వీకెండ్స్లో మరోసారి పుంజుకునేలా కనిపిస్తున్న పుష్పరాజ్ వీలైనంత త్వరగా నెమ్మదించకపోతే బేబీ జాన్కు ఇబ్బంది తప్పదు. తేరీ రీమేక్గా రూపొందించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్గా నటించారు. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది కనుక హిట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్లో ఈ మార్పులను వాడుకునే అవకాశం లేకపోలేదు. దేశవ్యాప్తంగా బేబీ జాన్కు పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా హిందీలో విడుదలవుతున్న చిత్రం ఇదొక్కటే కావడం విశేషం.